రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం సభ నిర్వహించబోతోంది. ఏపీ సచివాలయం వెనుక ప్రాంతంలో కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం సాధించింది, రాబోయే 4 ఏళ్లలో ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటోంది, ఏ విజన్తో అడుగులు ముందుకు వేయనుంది అనే అంశాలు ప్రజలకి వివరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి పునరంకితమయ్యేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12న కూటమి మొదటి వార్షికోత్సవ సభ జరగాల్సింది. కానీ ఆ రోజు అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో అది కాస్త వాయిదా పడింది. ఈ క్రమంలో ఇవాళ దానిని నిర్వహించబోతున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వివరించబోతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, P4 పై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ సభలో పాల్గొననున్నారు. ఏడాది పాలనపై సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ విజన్ లాంటి అంశాలపై వివిధ శాఖలు ప్రజెంటేషన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాటు ప్రభుత్వం తమ విజన్ ని వివరించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలైన హామీలతో పాటు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై ప్రణాళికని కూడా సీఎం చంద్రబాబు ఇక్కడ విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉంది. 3 పార్టీల అధినేతలు, ఇతర నేతలు ఈ సభకి హాజరై కీలక ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 175 స్థానాలకు 164 స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది. 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అమరావతి అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అంటూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలని సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు డిఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్ల ఏర్పాటు, ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పింఛన్ల పెంపు చేపట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది.